ఈ ధర్మ కార్యాన్ని కరీంనగర్ జిల్లాలో కాదు, పూర్తి తెలంగాణ జిల్లాలో కాదు, తెలుగు రాష్ట్రాల్లో కాదు, దేశం మొత్తం వ్యాపిస్తాం. గ్రామ గ్రామాన భగవద్గీత గెలుస్తాం, ఇంటింటి మీద కాశ్యాప్ జెండా గెలుస్తాం. ఇవాళ పచ్చ జెండాలకు ఇతర జెండాలకు స్థానం లేకుండా ఇస్తాం. హిందువుల ఓటు బ్యాంక్ ఏంది, హిందూ శక్తి ఏంది, హిందూ ధర్మం యొక్క శక్తి ఏంది అని చెప్పి ప్రదర్శించే రోజులు రాబోయే రోజులు వస్తున్నాయి. కాబట్టి అందరూ కలిసికట్టుగా ఈ ధర్మ కార్యంలో పూర్తి భాగస్వామ్యమై హిందూ ధర్మ పరిరక్షణకు ముందు అని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా ఆ స్వామి వారి ఆశీర్వాదాలు మీకున్నా అని చెప్పి మీరు మీ కుటుంబాలు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోని ఒక సంస్కారవంతమైన జీవితం గడపాలని చెప్పి ఆ శక్తిని, ఆ సామర్థ్యాన్ని, ఆ ఆలోచనను, ఆ ఆశీర్వాదాన్ని ఆ ఆంజనేయ స్వామి అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా తెలుసుకుంటాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే వందే వందే, జై శ్రీరామ్. ఓట్లతోనే గెలవాలి. వాళ్ళందరూ ఓటు బ్యాంక్ మారారు కాబట్టి వాళ్ళ ఓట్లతో మేము గెలుస్తామని చెప్పి ఒక చెడు ఆలోచన ఇలా రాజకీయ పార్టీ లోపల, రాజకీయ పార్టీ నాయకుల లోపల వచ్చింది. కాబట్టి ఇవాళ కరీంనగర్ పార్లమెంట్లో హిందువులందరూ ఓటు బ్యాంక్ మార్చడం కోసమే నేను పోటీ చేసిన. రాజకీయ కోసం పోటీ చేయలే. నేను ధర్మాన్ని రాజకీయ కోసం వాడుకోను. ధర్మానికి అవసరమైతే ఎట్టి పక్షం రాజకీయం చేస్తాం, కాశ్యాప్ జెండా కోసం రాజకీయం చేస్తాం. కానీ దాన్ని రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం ఎప్పుడు చేయమని. ఇవాళ ఈ గ్రామంలో ఇవాళ స్టార్ట్ అయింది. ఇవాళ ప్రతి ఇంటి మీద కాశ్యాప్ జెండా ఎగరాలి. ప్రతి ఇంట్లో హిందూ ధర్మం గురించి ఆలోచించే అలవాటు ఇవాళ ఆలోచన కల్పించాలని చెప్పి ఆలోచనతో చేస్తున్నాం. వాళ్ళ మత మార్పులు తెలిసి ఇవాళ ఎక్కడి నుంచి వచ్చి మదర్ తెరిసా ఫోటోలు పెడతామని ఇవాళ మదర్ తెరిసా గొప్ప దేశభక్తురాలు ఇవాళ కొన్ని పార్టీలు చిత్రీకరిస్తున్నాయి. ఈ దేశంలో మత మార్పులను, సేవా పేరుతో మత మార్పులను ప్రోత్సహించిన వ్యక్తే మదర్ తెరిసా. అలాంటి ఒక రాక్షసిని తీసుకొచ్చి ఇవాళ గాంధీ మహాత్ముని పక్కన, సర్దార్ పటేల్ పక్కన, భగత్ సింగ్ పక్కన, వాళ్ళ నెహ్రూ పక్కన ఫోటోలు పెడుతుంటే ఎంత దౌర్భాగ్యం ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ సేవ ఎవరికోసం అవసరం? ఈ దేశంలో సేవ చేసే సంస్థలు చాలామంది ఉన్నారు, చాలా సంస్థలు ఉన్నాయి, చాలామంది వ్యక్తులు ఉన్నారు. ఇలా మదర్ తెరిసా సేవ మాకు అవసరం లేదు. ఎవరికైనా అవసరం ఉంటే వాడి ఇంట్లో ఫోటో పెట్టుకోండి, దాన్ని పూజించండి, వారిని సేవించడం జరిగింది. ఈ దేవుణ్ణి కాదని చెప్పి నువ్వు ఆ దేవుని తర్వాతే ఆ దేవుడు గుర్తిస్తాడు. దైవ నిర్ణయాన్ని కాదని వాళ్ళ దేవుని మోసం చేసి ఈ మూర్ఖుడు, ఈ మూర్ఖురాలు నా దగ్గరకు వచ్చింది. వాళ్ళ రేపు నన్ను కూడా మోసం చేస్తుంది. కాబట్టి శిక్షిస్తారు ఆ దేవుడు కూడా. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. గ్రామాలకు వచ్చి అలా మన మతానికి వ్యతిరేకంగా, మన ధర్మానికి వ్యతిరేకంగా ఎవడొచ్చి మత మార్పు ఎక్కడికక్కడ అడ్డుకోండి, వాళ్ళని ఎదిరించండి, ఈ గ్రామం తరిమి కొట్టండి. ఇవాళ చర్చలు కావద్దంటలేను, చర్చలు ఎక్కడ అక్కడ ఉండాలి. మసీదులు కావద్దంటలేను, మసీదులు ఎక్కడో ఉండాలి. కానీ హిందూ ధర్మం ఏ మతానికి వ్యతిరేకం కాదు, అన్ని మతాలను సమానంగా చూడడం మేమంటున్నాం. కానీ ఈ ధర్మానికి వ్యతిరేకంగా వస్తే, ఈ ధర్మాన్ని అవమానిస్తే ఎట్టి బస్సులో యువకులందరూ ఒకటే. ఇవాళ ఇంకా ఒక్కటి చేస్తాం, యువకులకు ఐక్యత తీసుకొస్తాం, ధర్మాన్ని ఏకం చేస్తాం, హిందూ సమాజాన్ని సంఘటన చేస్తాం. ఎక్కడ హిందూ ధర్మానికి ఆపద వచ్చినా, కష్టం వచ్చినా, దేవుళ్ళని ఎవడు అవమానం వచ్చినా, వ్యతిరేకించినా కూడా, ఈ దేశానికి ఎవడు వ్యతిరేకంగా చేసినా కూడా వాడిని ఎక్కడికైనా అడ్డుకుంటాం. ఈ యువకులు ఎవడో కాలు కూర్చోవేళ ఈ దేశ రక్షణ ధ్యేయంగా, హిందూ ధర్మ పరిరక్షణే లక్ష్యంగా వేయాలి మేము ముందు పోతాం. కాబట్టి ఈ మహాయజ్ఞంలో యువకులందరూ రావాలి. రాజకీయాలకు సంబంధం లేదు, అన్ని పార్టీల కార్యకర్తలు, అన్ని పార్టీల నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయం. ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇవాళ ఎలక్షన్స్ అయిపోయినాక మన లక్ష్యం ఒకటే, హిందూ ధర్మ పరిరక్షణ. మన ఆశయం ఒకటే, హిందూ రాజ్య స్థాపన. ఈ లక్ష్యం కోసం, ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి, ఆ ఆశయం నెరవేర కూడా యువకులందరూ కూడా రాజకీయాలకు అతీతంగా కాశ్యాప్ జెండా నీడని రావాలని చెప్పి అందరూ కోరుకుంటూ, ఇంత మంచి మహాకార్యం ఇవాళ 2 సార్లు పోస్ట్ పోయినది. ఇవాళ ఆంజనేయ స్వామి బలం ఇచ్చాడు మనకు, ఇవాళ ముహూర్తం నిర్ణయించాడు. అందుకే కిరణ్ ఇవాళ చాలాసార్లు బాధపడ్డాడు. అందుకే కిరణ్ కూడా నేను క్షమాపణ చెప్తున్నా, మీ అందరూ క్షమాపణ చెప్తున్నా. ఇవాళ హైదరాబాద్లో మీటింగ్ ఉంది, పార్టీ మీటింగ్ అయినప్పుడు కూడా ఇవాళ మీ అందరు కలవాలి. హలో అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసిన మా యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.